హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ యశ్. ప్రెజెంట్ అయితే మనం అలిపి వెళ్తున్నామండి. సో కొల్లం నుంచి అలిపి ట్రైన్లో వెళ్ళాల్సింది, బస్సులో ఎందుకు వెళ్తున్నాను అని చెప్పేసి కూడా ఒకసారి అయితే మాట్లాడుకుందాము. ముందుగా ప్రీవియస్ అప్లోడ్ చేసిన కొల్లం వీడియో ఎవరైనా చూడనట్లయితే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవద్దు. సో ప్రెజెంట్ అయితే మనం అలిపిలోని గోస్ట్ ఆఫ్ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో మనమైతే అలిపిలో 4 days అయితే ఉండబోతున్నాము. సో నెక్స్ట్ వీడియో నుంచి మనకైతే కంప్లీట్గా బోట్ రైడ్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ వీడియోలో అయితే మనం అలిపిలోని బీచ్ వ్యూ, మార్నింగ్ ఎలా ఉంటుంది అండ్ ఈవినింగ్ ఎలా ఉంటుంది, సన్సెట్ సన్ రైజ్ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అలిపి అండి. సో ప్రెసెంట్ అయితే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూసుకోవచ్చు లొకేషన్ అనేది ఎలా ఉందా అని చెప్పేసి. సో మార్నింగ్ టైం అయితే బీచెస్ అయితే ప్రిఫర్ చేయొద్దండి, చాలా అంటే చాలా హార్డ్గా ఉంటాయి అనమాట. సో ఈవినింగ్ టైం అయితే ఒక 4 నుంచి 5 PM వెళ్ళినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఏంటి భయ్య అలిపి బీచ్కి తీసుకెళ్తా అని చెప్పేసి రాజస్థాన్లో ఎక్కడో ఎడార్లకి తీసుకెళ్లారు అనుకోవద్దు. సో ఇది బీచ్ అండి, చాలా అంటే చాలా పెద్ద బీచ్ అనమాట. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ దగ్గర లొకేషన్లో ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది వస్తున్నారు అంతే, ఎక్కువ మంది జనాభా అయితే లేరండి. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే సో మార్నింగ్ టైం అయ్యేసరికి స్టాల్స్ అన్నీ కూడా క్లోజ్లో అయితే ఉండడం జరిగింది. జస్ట్ 1 or 2 స్టాల్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి. సో ఒకసారి బీచ్ దగ్గరికి అయితే వెళ్ళేసి చూద్దాము, చాలా అంటే చాలా బాగుండిద్ది అని చెప్పేసి నాకు హాస్టల్ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. సో దగ్గరలో ఉన్న లొకేషన్స్ ఏమున్నాయి, ఫస్ట్ డే కదా, సో కొంచెం మనం కొల్లం నుంచి వచ్చాం కదా, అలసిపోయి ఉన్నాను. సో దగ్గరలో ఏమన్నా లొకేషన్స్ ఉంటే చెప్పండి, అండ్ నెక్స్ట్ డే నుంచి బోట్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అడగడం అయితే జరిగింది. సో అందువల్ల వాళ్ళైతే చెప్పారనమాట బీచ్ బాగుంటుంది అండ్ ఇంకా ఓపుకున్నట్లయితే కొంచెం 1.5 kilometers లైట్ హౌస్ కూడా ఉంది. సో అది కూడా అయితే చూపించాలనుకుంటే చూపించవచ్చని అయితే చెప్పడం జరిగింది. ప్రీవియస్ వీడియోలోనే మనం కేరళలోనే లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ లైట్ హౌస్ అయిన తంగసిరి లైట్ హౌస్ అయితే చూపించడం జరిగిందండి. సో ఈ లైట్ హౌస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళేసి చూసేయండి. సో కొల్లంలో టాప్ 5 places అయితే చూపించడం జరిగిందనమాట. సో ఎవరైనా సరే, నా దగ్గర ఒక 5K బడ్జెట్ ఉంది, ఒక 1 week ట్రిప్ ప్లాన్ చెప్పండి. నాకు ఇనిషియల్గా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, లేదా ఒక 1 week టైం ఉన్న వాళ్ళు కానీ, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు కానీ ఒక 5 days ట్రిప్ ప్లాన్ కావాలి అన్నట్లయితే సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. 1 week ట్రిప్ ప్లాన్ అయితే చెప్తాను మీకు. ప్రతిరోజు రూమ్ అండ్ ఫుడ్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం కలిపి అయితే మీరు ఈ కేరళని ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. సో జస్ట్ 5,000 రూపీస్లో అండి. పర్ డేకి 2,000 3,000 స్పెండ్ చేసే ప్లేసెస్ కూడా ఉన్నాయి. అలా అని చెప్పేసి అంతకంటే మంచి ప్లేసెస్ ఒక 500 నుంచి 1,000 రూపీస్లో పర్ డే స్పెండింగ్తో అయిపోయే ప్లేసెస్ కూడా ఉన్నాయి అనమాట. విత్ యాక్టివిటీస్తో కూడా మనం అయితే ఇంక్లూడ్ చేసి అయితే ప్లాన్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిద్దాము. చూసుకున్నట్లయితే మనం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ వెదర్ అయితే చాలా అంటే చాలా హాట్గా ఉందండి. సో ఒక 2 to 3 స్టాల్స్ అయితే ఓపెన్లో ఉండే అండ్ వేరే టూరిస్ట్ ప్లేసెస్కి వస్తారు కదా, సో వాళ్ళైతే రావడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చేయించే పర్సన్స్ అయితే ఉన్నారండి. బట్ ఈ దగ్గరలో వాటర్ యాక్టివిటీస్ అయితే ఎక్కడా కనిపించట్లేదు అనమాట. సో 1/2 kilometer లోపలికి లేదా ఒక 2 kilometer డిస్టెన్స్లో ఏదైనా ఒక ఐస్లాండ్ లాంటి దగ్గరికి తీసుకెళ్ళి సో మన చేత యాక్టివిటీస్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ ఎవరైనా వాటర్ యాక్టివిటీస్ కంపల్సరీగా చేయాలి అనుకున్నట్లయితే మ్యాక్సిమం వర్క్లలో చేయడానికి అయితే ప్రయత్నించండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట బీచ్ కూడా. అండ్ ఈ లొకేషన్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ఇది గూగుల్లో కొట్టగానే ఈ లొకేషన్ అయితే ప్రెజెంట్ మనం చూస్తున్నాం కదా, ఈ లొకేషన్ అయితే కనిపించడం జరిగిందండి. సో చూడడానికి చాలా బాగా అనిపించింది. అందుకోసమే ఒకసారి మార్నింగ్ టైం వచ్చేసి చూద్దాము, ఈవినింగ్ సన్సెట్ అప్పుడు వచ్చేసి సో టైం ల్యాప్స్ అయ్యి పెడదామని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇన్ కేస్ ఫొటోస్ ఎవరైనా దిగాలి అనుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ వచ్చేసినట్లయితే ఫొటోస్కి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ బీచ్ అనేది. ఒకసారి సరౌండింగ్స్ అంతా చూసేసి రూమ్కి వెళ్ళేసి పడుకొని ఈవినింగ్ వచ్చేసి మనం టైం ల్యాప్స్ అయితే పెట్టడానికి అయితే ప్రయత్నిద్దాము సన్సెట్ని. సో వన్స్ ఇది అయిపోగానే రేపటి నుంచి కంప్లీట్గా బోట్ రైడ్స్ అయితే ఉంటాయండి. నాన్ స్టాప్ షెడ్యూల్ అనమాట. ఒక 4 days అయితే ప్లాన్ అయితే ఉంది. సో కంప్లీట్గా మీకు వీడియోస్ అయితే చాలా అంటే చాలా స్పీడ్గా కూడా రావడం అయితే జరుగుతుంది.
సో ఇక్కడ ఒక అలిపి నుంచి కొట్టాయంకి వెళ్తే ఎంత ఉంటుంది, అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే ప్రైస్ ఎంత ఉంటాయి, బోట్కి ప్రైస్ ఎంత ఉంటాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి రేపు ఎక్కే దగ్గర నుంచి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ప్రతి ఒక్క డీటెయిల్ అయితే మీకు ఇస్తానండి. సో ఎక్కడ ఎక్కాలి, ఏ బోట్స్ ప్రిఫర్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అంతేకాకుండా ఇక్కడ స్విమ్మింగ్ అయితే ఎవరూ చేయట్లేదు అనమాట. సో మేబీ మార్నింగ్ అవ్వడం వల్ల ఎవరూ చేయట్లేదు అనుకుంటా. అండ్ దట్టు టూ హాట్గా ఉంది కదా. సో ఇన్ కేసు ఈవినింగ్ అయితే ఒకసారి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. బీచ్ అయితే చాలా విశాలంగా ప్రశాంతంగా అయితే ఉందండి. సో ఎవరైనా సరే టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు అయితే ఇలాంటి బీచెస్కి అయితే వచ్చేయచ్చు. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ కాంతారీ థీమ్తో బీచ్ ఎంట్రన్స్లోనే ఇలా ఒక పెయింట్ లాగా అయితే వేసేసి వాల్ మీద పెట్టడం అయితే జరిగిందండి. సో ఎంట్రన్స్లోనే ఉంది ఇది. సో ఒకసారి మొత్తం అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక్కడ పిక్స్ కూడా కొన్ని అయితే దిగాను, అవి కూడా అప్లోడ్ అయితే చేయడానికి అయితే చూస్తాను. p.m. in the evening. సో గైస్, బీచ్ నుంచి అయితే మనం అలా డైరెక్ట్గా హాస్టల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో వెళ్ళగానే పడుకుంటే ఇప్పుడైతే లేచానండి. సడన్గా లేచేసి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫేస్ వాష్ చేసుకోవడం, రెడీ అవ్వడం కూడా ఏమీ లేదనమాట. డైరెక్ట్గా వచ్చేస్తున్నాను. సో ఎక్కడ సన్సెట్ అయిపోద్దా అని చెప్పేసి, సో దీనికోసమే కదా ఈరోజు ఎక్కడికి బయటకు కూడా ప్లాన్ అయితే పెట్టుకోలేదనమాట. బీచ్ చాలా బాగుండిద్ది సన్సెట్ టైంలో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఒకసారి అయితే త్వరగా మనం సన్సెట్ టైంకి అయితే అక్కడికి రీచ్ అయితే అయిపోదాము. సో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి 6:21 PM అయితే అయిందండి. 6:30 నుంచి 6:45 PM లోపు మనం చేరుకున్నట్లయితే సన్సెట్ అనేది టైం ల్యాప్స్ అయితే ఒక 15 minutes పెట్టినట్లయితే మనకి ఒక 1 minute ఫుటేజ్ అనేది రావడం జరుగుతుంది. సో మనం త్వరగా అయితే వీలైనంత త్వరగా వెళ్ళేసి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మీకు కూడా సన్సెట్ అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇంకా దగ్గరికి వెళ్ళేసి బీచ్ దగ్గర అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. మార్నింగ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కదా. సో ఇప్పుడైతే అసలు వస్తున్నారా లేదా అని చెప్పేసి అది కూడా చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. బీచ్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇన్ కేసు ఎవరైనా సరే కేరళ వచ్చి ఈ బీచ్ మిస్ అయినా లేదా ఈ బీచ్ దగ్గర సన్సెట్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళకైతే ఫర్దర్గా యూస్ఫుల్ అయితే అవుతుంది. మనం బీచ్కి వెళ్ళే దారిలో రైల్వే క్రాసింగ్ అయితే ఉందండి. మార్నింగ్ ఉన్న హ్యూమిడిటీకి ఇదైతే అస్సలు గమనించలేదనమాట. సో అంత హార్డ్గా ఉందన్నమాట ఇక్కడ మార్నింగ్ టైంలో. సో ఒకసారి అయితే ఇది అయిపోగానే మనం బీచ్ దగ్గరికి అయితే త్వరగా వెళ్ళడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇలాంటి రైల్వే క్రాసింగ్స్ చూడడం అంటే చాలా ఇష్టం అండి. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ వీకెండ్ మాకు టైం కుదిరినప్పుడల్లా వెళ్ళేసి ట్రాక్ మా కాలేజీకి దగ్గరలోనే ఉండేది, వెళ్ళేసి చూసేవాళ్ళం. సో మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసామండి. సో ఇంకో 5 minutesలో మనం బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో ఒకసారి వ్యూ మొత్తం చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను, ఎక్కడ మిస్ అవ్వద్దు. లొకేషన్ అయితే చాలా బాగుందండి. సో చూసుకున్నట్లయితే ఫ్లైఓవర్ వర్కింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడిప్పుడే ఇక్కడ కేరళలో చూసినట్లయితే చాలా టెంపుల్స్ కానీ ఇలా ప్లేసెస్ కానీ ఎక్కువ వర్కింగ్లో అయితే ఉన్నాయన్నమాట. ఈ మధ్య ఎక్కువ పాపులర్ చేయడానికి అయితే చూస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే చర్చెస్ కూడా చాలా ఎక్కువ అండి. సో ఈ అలిపిలోనే ఒక ప్లేస్లో అయితే సమంత అండ్ నాగ చైతన్య మ్యారేజ్ చేసుకున్నారు కదా. సో ఆ లొకేషన్ కూడా ఉండడం అయితే జరిగింది. అది కూడా మనం చూపించడానికి అయితే అప్కమింగ్ వీడియోస్లో ప్రయత్నిద్దాము. సో అక్కడ కూడా సపరేట్ బోట్లో అయితే వెళ్ళాలన్నమాట. సో అది కూడా ప్లాన్లో అయితే ఉందన్నమాట. సో చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియో ఇప్పటి వరకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి సపోర్ట్ అయితే చాలా కావాలి నాకు. సో మనం వీడియోస్ ఏది పెట్టినా సరే బాగానే వెళ్తున్నాయి కానీ సపోర్ట్ అయితే రావట్లేదండి. సో మీ నుంచి నేను అనుకున్న మంచి సపోర్ట్ వచ్చినట్లయితే వెంటనే మనం కేరళ సిరీస్, కర్ణాటక సిరీస్, మహారాష్ట్ర సిరీస్ ఇలా సిరీస్ బై సిరీస్ చేసుకుంటా మంచి వీడియోస్ అయితే యూట్యూబ్లో అయితే పెట్టడానికి అయితే ప్రయత్నిద్దాము. మీ నుంచి నాకు కావాల్సింది జస్ట్ ఓన్లీ వన్ థింగ్ అండి, మీ సపోర్ట్ అనమాట. సో మీ సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి అయితే ప్రయత్నిద్దాము. సో మార్నింగ్ చూపించాను కదా, కాంతారా థీమ్తో ఉన్నది. సో ఎంట్రన్స్లోనే ఉందండి. సో ఒకసారి అయితే మనం చూసుకోవచ్చు. చాలా బాగుంది లొకేషన్ అనేది కూడా. మన తెలుగు కమ్యూనిటీని మనమే నిలబెట్టుకోవాలన్నమాట. సో మంచి 100% పెట్టేసి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నాను, మీ నుంచి సపోర్ట్ వచ్చినట్లయితే. సో ఇన్ కేస్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఆల్రెడీ మనం మన ఛానల్లో తమిళనాడు సిరీస్ అండ్ కేరళ సిరీస్లో ఒక 6 to 7 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళేసి చూసేసి రావడానికి అయితే ప్రయత్నించండి. నాకు వాచ్ టైంకి యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అయితే మంచి కంటెంట్ అయితే ఇచ్చానండి, ఎక్కడా తగ్గలేదనమాట. తమిళనాడు సిరీస్లో అయితే 15+ వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఇన్ కేస్ మీకు ఎక్కడికి వెళ్ళి చూడాలి అని తెలియనట్లయితే మన ఛానల్లోకి వెళ్ళేసి
చెప్పేసి ప్లేలిస్ట్ కొట్టినట్లయితే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అయితే ప్లేలిస్ట్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇన్ కేస్ యూట్యూబ్ న్యూగా యూస్ చేస్తా లేదా ప్లేలిస్ట్కి ఎలా వెళ్ళాలో తెలియని వాళ్ళ కోసం అయితే మనం ఎండ్ స్క్రీన్లో అయితే ప్లేలిస్ట్ డీటెయిల్స్ అండ్ లాస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఇలా డీటెయిల్స్ అన్నీ ఎండ్ స్క్రీన్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో లాస్ట్ వరకు మీరు చూసినట్లయితే మీకు సో డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడడానికి అయితే స్కోప్ ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే కంప్లీట్గా ఈరోజు రెస్ట్ డే అనమాట, బట్ బీచ్ వ్యూ చూపిద్దామని చెప్పేసి రావడం అయితే జరిగింది. సో రేపటి నుంచి మీకు కంప్లీట్గా బోట్ రైడ్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇన్ కేస్ ఎవరైనా సరే న్యూగా వచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకైతే చాలా బూస్టప్ ఉంటుందన్నమాట. సో లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఆ లైక్ వల్ల నేనైతే ఆ వీడియోస్ అనేది స్పీడ్గా చేయడానికి కూడా నాకైతే స్కోప్ ఉంటుంది, చాలా బూస్టప్ లాగా ఉంటుందండి. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే సన్సెట్ అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. మార్నింగ్ చూసుకున్నట్లయితే అక్కడొకరు అయితే ఉన్నారు, బట్ ఇప్పుడైతే చాలా మంది వచ్చారు. అండ్ బీచ్ కూడా చూస్తున్నారు కదా, చూసినంత దూరం బీచ్ అయితే కనిపిస్తూనే ఉంది. చాలా పెద్ద బీచ్ నేను చూసిన వాటిలో కల్లా ఇది. అండ్ అంతేకాకుండా ఇక్కడ డేంజర్ ప్రోన్ ఏరియా అని కూడా పెట్టడం అయితే జరిగింది. సో అందుకోసమే ఇక్కడ ఎవరు స్విమ్మింగ్ అయితే చేయట్లేదు. అండ్ ఇక్కడ 2 సెక్యూరిటీ గార్డ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళైతే అలో చేయట్లేదు అనమాట ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి. సో ఐ థింక్ ఈ బీచ్ స్విమ్మింగ్ కోసం అయితే కాదు అనే చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీరు నిజంగా స్విమ్మింగ్ చేయాలనుకున్నట్లయితే ఒకసారి వర్కలా బీచ్కి అయితే వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 20 మీటర్స్ వరకు మనం నడిచినా కూడా ఒకే స్ట్రెచ్గా ఉండడం జరుగుతుంది. సో రిస్క్ అయితే ఉండదు అనమాట. స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా అదైతే ఒక బెస్ట్ బీచ్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే టైమ్లెస్ పెడతాను, సో చూసి ఎంజాయ్ చేయండి. సన్సెట్ ఎలా అనిపించింది అంటే చాలా మనసుకి ఆనందంగా ఎంతో పీస్ఫుల్గా అనిపించింది కదా. నేనే ఒక 4 to 5 టైమ్స్ అయితే చూశాను అనమాట రిపీట్ మోడ్లో ఎడిట్ చేసేటప్పుడు. సో చూస్తున్నారు కదా బీచ్ అనేది 7కి బిఫోర్ ఎలా ఉంది, 7 తర్వాత ఎలా ఉందని చెప్పేసి ఒక్కరు కూడా లేరండి సరౌండింగ్స్లో అయితే. నేనైతే ఇక్కడ కొంచెం ఒక రౌండ్ లాగా వేసేసి మనం హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇక్కడ బీచ్కి ఆనుకొని రిసార్ట్స్ కొన్ని అయితే ఉన్నాయి, అవి కూడా మనకి చూపించాలని చెప్పేసి నేనైతే ఉండడం అయితే జరిగింది. సో లైట్స్ వేసి మీకు రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది కదా, చాలా బాగున్నాయి అనమాట. సో మనం దగ్గరికి అయితే వచ్చేసాము. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ లోపే మన హాస్టల్ అయితే ఉండడం అయితే జరిగింది, జస్ట్ 10 minutes వాక్. సో అందుకోసం అని చెప్పేసి మీకు కొంచెం ఒక వ్యూ అయితే చూపించేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినలేదనమాట. మార్నింగ్ వెళ్ళేసి వీడియోలో చూపించాను కదా, అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేసి పడుకున్నాను అనమాట. సో లేచేసరికి 6:20 అయితే అయిపోయింది. సో ఇక్కడ ఫుడ్ ఉన్నట్లయితే ఇక్కడ తినేద్దాము, లేకపోతే మనం స్విగ్గీ చేసుకుంటాం కదా. ఇక్కడ ఫుడ్ కూడా చాలా తక్కువకి అయితే వస్తుందండి. సో ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సో చూస్తున్నారు కదా రిసార్ట్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. సో ఇలా డెకరేట్ చేసేసి పెట్టడం అయితే జరిగింది. నైట్ టైం కొంచెం రిస్కీ ప్లేస్ ఇది, ఎవరూ లేరండి. సో ఇన్ కేస్ ఎవరైనా డ్రింక్ చేసేసి వచ్చి అటాక్ చేసినట్లయితే ఎవరు ఏం చేయలేమన్నమాట. సో అందుకోసం ఇలాంటి ప్లేసెస్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి. మేమంటే ఇంకా కంటెంట్ క్రియేట్ చేయాలి, చూపించాలి కాబట్టి తప్పదనమాట. సో ఒకసారి వ్యూ మొత్తం అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో అక్కడక్కడ కొంతమంది అయితే కూర్చొని ఉన్నారనమాట.
వావ్! వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ అండి. నాకైతే మాటలైతే రావట్లేదనమాట. సో, చూస్తున్నారు కదా! అసలు ఆ కలర్స్ ఏందండి, రెయిన్‌బో కలర్స్ అన్నీ మనకి ఆకాశంలోనే కనిపిస్తున్నట్లయితే ఉంది. అండ్ సిటీ వ్యూ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందనమాట. సో, ఎవరైనా సరే లైఫ్‌లో ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే డెఫినెట్‌గా ఇలాంటి ప్లేస్ అయితే సజెస్ట్ అయితే చేస్తాను. కంపల్సరీగా లైఫ్‌లో ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఇలాంటి ప్లేసెస్‌ని. మనం హాస్టల్ దగ్గరికి కూడా అయితే వచ్చేసామండి. సో, ఒకసారి హాస్టల్ టూర్ కూడా ఈ రోజే చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. రేపటి నుంచి షెడ్యూల్‌లో కుదురుతుందో లేదో. సో, ఒకసారి చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ అయితే ఉందండి. అవుట్ సైడ్ డైనింగ్ అనేది చాలా అంటే చాలా ఇష్టం నాకు. సో, ఇక్కడైతే పాసిబిలిటీ అయింది. సో, వర్షం లేనట్లయితే మనం ఫుడ్ తెచ్చుకొని ఇక్కడే తినడానికైతే ప్రయత్నిద్దాము. సో, చాలా అంటే చాలా బాగుంది. అవుట్ సైడ్ నుంచి చూసినట్లయితే ఇది కొంచెం ఓల్డ్ బిల్డింగ్లా అనిపించింది నాకైతే. బట్ లోపల మెయింటెనెన్స్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుందండి. చూసుకున్నట్లయితే వీళ్ళు బోర్డు మీద ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ గురించి అండ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్స్ గురించి అయితే పెట్టడం అయితే జరిగింది. సో, ఒకసారి చూసుకోవచ్చు. అండ్ లోపల ఇంటీరియర్స్ కూడా చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది కదా. సో, ఒకసారి అయితే పైకి వెళ్ళేసి రూమ్ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. థింగ్స్ ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అని చెప్పేసి కొంచెం స్ట్రిక్ట్గానే అయితే ఉందన్నమాట. సో, ఇది జస్ట్ ఒక 25 ఇయర్స్ అబ్బాయి అయితే మేనేజర్గా అయితే ఇక్కడ రన్ చేస్తున్నాడు. మనకి మంచి ఫ్రెండ్ కూడా అయిపోయాడు అనమాట. సో, మనతో పాటే రూమ్లో అయితే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ గోస్ట్ స్టాప్స్ అయితే ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి మనం అయితే చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అయితే మనం బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఈ హాస్టల్ అయితే నాకు 4 డేస్కి వచ్చేసి మనకి అరౌండ్ 1800 రూపీస్ అయితే పడడం జరిగిందండి. సో, అంటే పర్ డే 450 రూపీస్ వరకు అయితే పడడం జరిగింది. సో, కొంచెం తక్కువలోనే వచ్చిందనే చెప్పుకోవచ్చు. అండ్ సిటీ వ్యూ కూడా దగ్గరగా అయితే ఉందన్నమాట. ఇంతేకాకుండా హోమ్ స్టేస్ కూడా ఉంటాయండి కేరళలో. మీకైతే ఒక 300, 270 అలా అయితే వచ్చేయడం జరుగుతుంది. సో, ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చూపించడం అయితే జరిగింది. సో, 270 రూపీస్ పర్ డే కూడా మనం అయితే స్టే అయితే ఉండొచ్చు. బట్ ఇదేంటంటే నాకు లొకేషన్ బాగుంది అండ్ అన్నిటికీ ఈజీగా యాక్సెసిబుల్ అని చెప్పేసి ఇదైతే బుక్ చేసుకోవడం జరిగింది. సో, చూస్తున్నారు కదా, డైనింగ్ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చిందనమాట అవుట్ సైడ్ ఉండడం వల్ల. అవుట్డోర్ డైనింగ్స్ మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో, ఒకసారి రూమ్లోకి వెళ్ళేసి రూమ్ టూర్ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము. గోస్ట్ స్టాప్స్ అనేది ఇంత మంచిగా ఉంటుందని అయితే నాకు తెలియదండి. నేను వెళ్ళిన చాలా లొకేషన్స్లో అయితే ఉంది, బట్ ఇంత తక్కువ ప్రైస్లో వస్తుంది అండ్ ఇంత బాగా మెయింటైన్ చేస్తారని అయితే తెలియదు అనమాట. సో, చూసుకోవచ్చు మనం ఒకసారి. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదండి, మనది ప్రమోషన్ చేసే అంత పెద్ద ఛానల్ కూడా కాదనమాట, దట్టు గోస్ట్ స్టాప్స్ని. సో, ఫ్యూచర్లో చూద్దాం, ఇన్ కేస్ మనకి ఏమన్నా పాసిబిలిటీ ఉంటే అప్పుడు చూసుకుందాము. బట్ ప్రెసెంట్ అయితే హాస్టల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. సో, అందుకోసమే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. సో, ఇవన్నీ అయితే మనం ఫ్యూచర్లో తిరిగేసి మీకు ప్రతి ఒక్క వీడియో అయితే చూపించాలన్నదే నా ఆశ అనమాట. ఒకసారి రూమ్లోకి వెళ్ళేసి రూమ్ టూర్ కూడా చూపించినట్లయితే మనకి ఈ వీడియో అయితే ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ వీడియో నుంచి అయితే కంటెంట్ అనేది క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో, మీకైతే వీడియోస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయండి, చాలా బాగా కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో, ఒకసారి రూమ్లో అయితే చూసుకున్నట్లయితే మనకి 8 బెడ్స్ అయితే ఉండడం జరిగిందండి. రూమ్ కూడా చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సన్సెట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.